నా పేరు బాదువేణు సుబ్బారావు యాదవ్. నేను మాజీ మున్సిపల్ కౌన్సిలరు. 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. మేము టోటల్గా 45 ఏళ్ళ నుంచి వ్యాపారస్తులమే. 10 ఇయర్స్ నుంచి రైస్ బిజినెస్లో ఉన్నాం. ఇంతకుముందు పక్కన లీజు కడతా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మిల్లు కట్టుకొని ఇక్కడే ఇది మెయిన్ ఏమంటే ఇంతవరకు పొద్దుటూరులో స్టీమ్ రైస్ లేదు. ఒక స్టీమ్ రైస్ ఉంది, ప్లస్ వచ్చేసి నీకు డ్రైయర్స్ కూడా డబల్ ఉంటాయి. మిల్లు కెపాసిటీ వచ్చేసి ఒక గంటకు వచ్చేసి 4 టన్నులు ప్రకారం పోతుంది. డైలీ మనం బాగా ఆడితే 2500 బస్తాలు ఆడుకోవచ్చు. దీంట్లో సార్టెక్స్ కూడా ఉంది. మొత్తం వచ్చేసి నీకు లేటెస్ట్ టెక్నాలజీతో అయింది. జిల్లాలోనే నెంబర్ 1 ఇది. ఒడ్లు తెచ్చుకునే కూడా వాళ్ళకు డ్రైర్లో వేసి డ్రై చేసి ఇస్తాము. ఒకవేళ స్టాక్ పెట్టుకోవాలంటే ఇంతకుముందు కళ్ళాలు ఉంటున్నాయి, ఇప్పుడు కళ్ళాలు అనేవి ఎవరికి లేవు. రోడ్డు సార్లు ఎండబోసుకున్నామంటే ఎప్పుడు వర్షం వచ్చిందో తెలియదు. ఆ రకంగా కూడా నష్టం జరిగేది అనుకుంది రైతుకు కూడా. ఏ రైతైనా స్టాక్ పెట్టుకోవాలన్నా కూడా స్టాక్ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. డైలీ నీకు కనీసం అంటే 1000 బస్తాల వరకు డ్రైయర్ చేయగలుగుతాము. స్టీమ్ చేయగలుగుతాము. స్టీమ్ డ్రైయింగ్ అయితే కన్నా మీకు 2500 మూటల లాగా డ్రై చేసేయగలుగుతాం. రైతు స్టాక్ పెట్టుకోవాలనుకున్న వ్యాపారస్తులకు కానీ అందరికీ అనువుగా ఉంటుంది. ఇది వ్యాపారస్తులకు కూడా డ్రై చేసిస్తాము, స్టీమ్ చేసిస్తాము. రైతులకు మెయిన్ ఎక్కువ రైతులకు ఉపయోగపడుతుంది. స్టాక్ పెట్టుకోవాలంటే నిమ్మపైన స్టాక్ పెట్టుకోలేరు. అది పచ్చి వడ్లు అమ్ముకుంటున్నారు. ఇంకా పచ్చి వడ్లు అమ్మాల్సిన పనిలే, లచ్చరంగా డ్రై చేసుకొని స్టాక్ పెట్టుకోవచ్చు. ఇంతవరకు ఆ వసతి లేదు ఇక్కడ. పెద్ద ఆయన వచ్చినాడు, పొద్దున్నే వరదారెడ్డి సార్ వచ్చినారు, ఓపెన్ చేసినారు, ఫ్యామిలీతో వచ్చినాడు. అట్లే కొండారెడ్డి ఆయన ఫ్యామిలీతో వచ్చినాడు. రావురెడ్డి ఫ్యామిలీతో వచ్చినాడు. భార్గవ్ రెడ్డి వాళ్ళు కూడా వచ్చిపోయినారు. అంతా నీకు మొత్తం 6:30కే అటెండ్ అయినాడు. 7 వరకు ఇక్కడే ఉండి ఓపెన్ చేసిపోయినారు. ఇంకా మిల్లు ఓపెనింగ్కు మిషనరీ మిల్లు ఆడే ఓపెనింగ్కి వచ్చేసి ఇప్పుడు 9 గంటలకు ఇంకా మైదుకూరు ఎమ్మెల్యే గారు సుధాకర్ యాదవ్ ఆయన వస్తారు.